ప్రణామాలండి. హరే ఈరోజు కృష్ణ మనం మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ. అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, నరసింహ భగవాన్కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయ్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై, जय बताका स्वामी गुरु महाराज की जय। ओम अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం విశ్వరూపం నుండి 11వ అధ్యాయం నుండి 18, 19 శ్లోకాలు చూద్దామండి. 18వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమక్షరం విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. హరే కృష్ణ మాతాజీ. వీడియో రావట్లేదు మాతాజీ. ఏంటి మాతాజీ వీడియో రావట్లేదా? మాతాజీ మాతాజీ మిగతా వాళ్ళకి ఎలా వీడియో వస్తుంది మాతాజీ, వస్తుంది, కంటిన్యూ చేయండి మాతాజీ. శ్లోకం రాలేదు మాతాజీ, మాకు రాలేదు మాతాజీ. శ్లోకం కనిపించట్లా. శ్లోకం స్క్రీన్ మాతాజీ అవి కనిపించట్లేదు, శ్లోకాలు కనిపించట్లేదు మాతాజీ. ఇప్పుడు కనిపిస్తుందండి? ఇప్పుడు వచ్చాయి. కనిపిస్తున్నాయి ప్రభుజీ. ఓకే మాతాజీ. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. భావము: దివ్యమైన అధిధ్యేయము నీవే, విశ్వమంతటికి నీ పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే, శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు నీవే. ఇదే నా అభిప్రాయము. 19వ శ్లోకం. 19. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంత బాహుం శశి సూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. భావము: ఆది మధ్యాంతర రహితునిగను, అపరిమిత వైభవము కలవానిగను, అనేక బాహులు గలవానిగను, సూర్య చంద్రులు నేత్రములుగా గలవానిగను, ప్రజ్వరిలుచున్న అగ్ని వెడలుచున్న ముఖము కలవానిగను, సర్వ తేజముతో ఈ సమస్త విశ్వమును తప్పింపజేయుచున్న వానిగను నిన్ను గాంచుచున్నాను. ఇక్కడ అర్జునుడు భగవంతుడు గురించి చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు అనేది అర్జునుడు ఈ శ్లోకాలన్నిటిలో డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 18వ శ్లోకం 17లో కూడా చూసుకుంటే అక్కడ కూడా ఏం చెప్తున్నారు? జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వ దిక్కులయందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన మీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. ఆయన భగవంతుడు చాలా, ఆయన నుంచి వచ్చే ఎఫల్జెన్స్ ఇప్పుడు మనం మామూలు కళ్ళతో సూర్యుడిని చూడలేం కదండి. కొంచెం
చూడడానికి ట్రై చేసినా మనం కళ్ళు వెంటనే మూసేసుకుంటాం అనమాట. దాని నుంచి సూర్యుడి నుంచి వచ్చే తేజస్సుని మనం చూడలేం కదా! ఇక్కడ భగవంతుడికి భగవంతుడికి ప్రత్యేకమైన భగవంతుడు అర్జునుడికి ప్రత్యేకమైన కళ్ళని ఇవ్వడం జరిగింది. అయినా సరే భగవంతుడి నుంచి వచ్చే ఆ కాంతి ఎంత తేజోమయంగా ఉందంటే అర్జునుడు చూడలేకపోతున్నారనమాట. అయినను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడినని ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. ఆయన ఎలా ఉన్నారంటే చాలా కిరీటాలున్నాయి. ఎందుకంటే చాలా ముఖాలున్నాయి భగవంతుడికి. అందుకే చాలా కిరీటాలున్నాయి, చాలా గదలున్నాయి, చక్రాలు కూడా చాలా ఉన్నాయి. అన్నిటితో భగవంతుడి రూపం చాలా మొత్తం ఆయన సర్వత్రా వ్యాపించబడి ఉన్నారనమాట భగవంతుడు అని చెప్తున్నారు. దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎలా కనిపిస్తున్నారు భగవంతుడు? త్వం అక్షరం, అక్షరం అంటే అవ్యయం కానిది అనేది, క్షయం కానిది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? పరమం. ఆయన భగవంతుడి రూపం ఎలాంటిదండి? దివ్యమైన రూపం అనమాట. మనలాంటి భౌతిక రూపం కాదు. భౌతిక రూపంలో ఏమవుతుంది, మనకి మన 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 శరీరాలు, మన దేహాలు ఇవన్నీ భౌతికం అనమాట. అంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత క్షీణింపబడతాయి. మనం చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండము. ఇప్పుడున్నట్టు తర్వాత ముసలి వయసు వచ్చినప్పుడు అప్పుడు అలా ఉండవు అనమాట. అంటే ఫస్ట్ మనం చాలా మన శరీరము అవన్నీ చాలా చూడడానికి చాలా చిన్నప్పుడు ఒకలాగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ప్రతి దానిలో అనమాట, ఫేస్‌లో కానివ్వండి, మన బాడీలో గ్రోత్ కానివ్వండి, లేకపోతే స్కిన్ అన్నిట్లో కూడా మార్పు అనేది వచ్చేస్తుందనమాట. చేంజ్ అయిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడిదంటే ఎప్పుడూ చాలా బాగా ఉంటారనమాట. నిత్య యవ్వనంగా ఉంటారనమాట. మనలాగా ఆయనకి ముసలితనం అనేది రాదు. తర్వాత ఆయన వ్యాధిగ్రస్తుడు అవ్వడు. ఎప్పుడు ఆయన ఓల్డ్ అంటే ముసలితనం అంటే ఏజ్ పెరిగినా సరే కృష్ణుడు ఎప్పుడు 16 సంవత్సరాల బాలుడిలాగే కనిపిస్తున్నాడు అని మనం భగవద్గీత మనం ముందు శ్లోకాల్లో, ముందు అధ్యాయాల్లో కూడా నేర్చుకున్నాం. ఈవెన్ భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. యుద్ధం జరగడానికి, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు సంధి చేసుకోవడానికి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన టైంలో భగవంతుడి వయసు ఎంతండి? 80, ఆల్మోస్ట్ 90 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారనమాట. 89 సంవత్సరాలు. అయినా సరే ఆయన అలాగే దివ్యంగా ఉన్నారు. ఆయన చాలా ఎప్పుడూ నిత్య యవ్వనంగా కనిపిస్తారనమాట. ఈవెన్ మనం బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది కదా, బ్రహ్మదేవుడు గ్లోరిఫై చేస్తాడనమాట భగవంతుడిని. నిత్య నవయవ్వనం చ అనేసి ఒక శ్లోకంలో వస్తుంది. అలా ఏంటంటే భగవంతుడు ఎప్పుడు నిత్య యవ్వనంగా, నిత్య నూతనంగా ఉంటాడనమాట ఆయన. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? వేదితవ్యం. అన్నిటి నుంచి తెలుసుకోదగినది ఏదైనా ఉంది, ఏదైనా తెలుసుకోదగిన జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది భగవంతుడి గురించి తెలుసుకోవడం అనమాట. ఈవెన్ భౌతిక లోకంలో కూడా మనకి ఎన్నో రకాల విషయాలు మనం తెలుసుకుంటాం అనమాట. సోషియాలజీ, పాలిటిక్స్ అని, తర్వాత మన దేహం గురించి మనకి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మన చుట్టుపక్కల జరిగేవి కూడా ఎలా జరుగుతున్నాయి, తర్వాత మనం హిస్టరీ చదువుతూ ఉంటాము, తర్వాత ఎకనామిక్స్ చదువుతూ ఉంటాము. ఇలాగే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే ఇలాంటి జ్ఞానమే కాకుండా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏ దేశాల్లో ఏం జరుగుతున్నది అని చెప్పేసి మనం ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ అవి చదువుతూ ఉంటాము. లేకపోతే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పేపర్లు అవి వస్తున్నాయి. అలాంటి జ్ఞానం సంపాదిస్తున్నాము. అంటే 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంకొకటి భౌతిక జ్ఞానం. ఈ భౌతిక జ్ఞానం అంటే మనం నేర్చుకుంటున్న ఈ భౌతిక ప్రపంచంలో మనం బతకడానికి ఏ జ్ఞానం అయితే మనం సంపాదించుకుంటున్నామో అది దానివల్ల మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి అనేది ఆ జ్ఞానం అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడున్న సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు, మ్యాథమెటిక్స్ అవన్నీ ఏంటంటే మనం ఆల్రెడీ భౌతిక పరంగా మన ఇంద్రియ భోగం చాలా చేస్తున్నాము. ఇంకా బాగా చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అంతేకాని మన ఎందుకు ఈ కష్టాలన్నీ పడుతున్నాము, లేకపోతే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన లైఫ్‌కి, మనిషి జన్మకి అల్టిమేట్ గోల్ ఏంటి అని మనకి క్లారిటీ ఉండదన్నమాట. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు ఆ విషయాలు ఏం తెలీదు. ఇంకా ఇంద్రియ తృప్తి ఎలా చేయాలి, ఆ టైప్ ఆఫ్ జ్ఞానం మనకి భౌతిక జ్ఞానం వల్ల వస్తుందన్నమాట. అలా కాకుండా నిజంగా తెలుసుకోదగిన జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి తెలుసుకుంటామో, అది కృష్ణుడు ఏం చెప్తున్నారంటే భగవద్గీత 4వ అధ్యాయంలో వస్తుంది కదా, నా గురించి తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవడానికి ఇంకా ఏమీ ఉండదు. జన్మ కర్మచ మే దివ్యం.
నా జన్మ కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా వాళ్ళు నా ధామానికి వచ్చేయడానికి వాళ్ళు కంప్లీట్లీ ఎలిజిబుల్. అంటే అది నిజమైన జ్ఞానం అన్నమాట. ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకుంటామో అప్పుడు మనం భగవద్ ధామానికి చేరుకోవడానికి మనం కంప్లీట్‌గా ప్యూరిఫై అవుతాం. భగవంతుడి ధామానికి చేరుకోవడానికి మనం ఆ అర్హతని సంపాదించుకుంటాం. అప్పుడు అది నిజమైన జ్ఞానం అన్నమాట. మనకి భగవంతుడికి గల సంబంధం ఏంటి? ఎందుకు మనం ఇక్కడికొచ్చాం? మళ్ళీ మన 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 గమ్యం ఏంటి? ఎక్కడికి మనం చేరుకోవాలి? ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్ భగవంతుడి దగ్గరికి మనల్ని చేరుస్తున్నాయా? లేకపోతే ఇంకా ఇంకా మనల్ని ఆహ్, ఆహ్, నీచమైన కార్యాలు చేస్తూ మనం ఇంకా కిందకి పడిపోతున్నామా? అనేది మనం చెక్ చేసుకోవడం. అది తెలుసుకోవడం. అవన్నీ నిజమైన జ్ఞానం అన్నమాట. ఏ జ్ఞానమైతే భగవంతుడికి మనల్ని మనల్ని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందో అది నిజమైన జ్ఞానం. అది వేదితవ్యం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? త్వమస్య విశ్వస్య పరం నిధానం. అన్ని విశ్వాలకి కూడా ఆధారం నువ్వే అని చెప్తున్నారు. అన్ని విశ్వాలు ఎవరి నుంచి క్రియేట్ చేయబడ్డాయండి? ఎవరి నుంచి సృష్టింపబడ్డాయి? స్వయంగా భగవంతుడే సృష్టించాడనమాట. కారణోదక సాయి విష్ణు రూపంలో వచ్చి భగవంతుడి మొత్తం భౌతిక ప్రపంచాలన్నిటినీ ఆయన సృష్టించారు. సృష్టించి ప్రతి విశ్వంలో కూడా ఆయన ప్రవేశించారు. గర్భోదక సాయి విష్ణులాగా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మదేవుడిని సృష్టించారు. బ్రహ్మదేవుడు ఆ క్రియేషన్ ఎప్పుడైతే ఆ సృష్టిని స్టార్ట్ చేశారో, జీవులన్నిటిని సృష్టించారో, నెక్స్ట్ భగవంతుడు ఒక్కొక్క జీవిలోకి ఆయన పరమాత్మలాగా క్షీరోదక సాయి విష్ణు రూపంలో ఆయన వెళ్ళారనమాట. అంటే ఆయన బయట నుంచి మానిటర్ చేస్తున్నారు. అన్ని విశ్వాల్ని క్రియేట్ చేసి ఆయన బయట ఉన్నారు. కారణోదక సాయి విష్ణులాగా ఉండి ఆ విశ్వాలన్నిటిని కూడా మానిటర్ చేస్తున్నారనమాట. అన్నిటిని క్రియేషన్ చేస్తున్నారు. ప్లస్ అవి ఎలా వాటిని మెయింటైన్ చేయడము. తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ భగవంతుడిలో కలుస్తాయి. అంటే ఎనిహిలేషన్. ప్రళయం అన్నమాట. అవన్నీ కూడా భగవంతుడి ద్వారానే చేస్తున్నారు. అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్నమాట. అంతేనా అంటే ఇంకా ఒక్కొక్క విశ్వంలోకి ఆయన వెళ్ళి ఆయన జీవులన్నీ క్రియేట్ అయినప్పుడు ఆయన ఒక్కొక్క జీవిలో పరమాత్మలాగుండి ప్రతి జీవిలో కూడా విశ్వం అంటే అది టాప్ లెవెల్‌లో అన్నమాట. టాప్ లెవెల్‌లోనే మానిటర్ చేయట్లేదు. ఒక్కొక్క జీవిలో కూడా ఇప్పుడు అది మామూలుగా అసలు ఊహించుకోవడానికే అసలు చాలా, చాలా, చాలా పెద్ద విషయం అన్నమాట ఇది. ఒక్కొక్క జీవిలో కూడా టాప్ లెవెల్‌లో అందరం చూస్తాం. ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నారనుకోండి, కంపెనీలో పైన ఏం జరుగుతుందో అవన్నీ ఆయన చూడగలుగుతారు. ఒక్కొక్క ఎంప్లాయీ ఏం చేస్తున్నారు, ఒక సీఈఓ ఉన్నారనుకోండి కంపెనీకి, ఆయన టాప్ లెవెల్‌లో ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, మనం ఏ ప్రాజెక్టులు చేస్తున్నాము, ఎవరెవరు మన క్లయింట్స్ ఉన్నారు, అలా టాప్ లెవెల్‌లో చూడడం ఆయనకి ఈజీ. కానీ ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గరికెళ్ళి కొన్ని లక్షల మంది ఉన్నారనుకోండి కంపెనీలో, ఒక్కొక్క ఎంప్లాయీ ఏం చేస్తున్నారు, ఏ ఎంప్లాయీ స్కిల్ ఏంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఇవన్నీ తెలుసుకోవాలి అనంటే ఆ సీఈఓకి చాలా చాలా కష్టమైన పని. ఏంటి ఒక చిన్న ఒక కంపెనీలోనే. అలాంటిది చాలా చాలా బ్రహ్మాండాలున్నాయి. అందులో చాలా మంది జీవులున్నారు. ప్రతి జీవికి కూడా భగవంతుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అదే ఆయన గొప్పతనం. ప్రతి జీవిలోన ఆయన ప్రవేశించి ప్రతి జీవికి కూడా ఆయన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇండివిడ్యువల్ అటెన్షన్ ఇస్తారనమాట భగవంతుడు. ఎంతవరకు మనం నువ్వొద్దు కృష్ణ అనేసి మనం మొహం చాటేసి మనం వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసుకుంటే అప్పుడు కూడా భగవంతుడు మనలో పరమాత్మలా ఉండి ఆ కోరికను కూడా అంటే నువ్వు నాకొద్దు నేను నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను అంటే ఆ కోరికల్ని కూడా భగవంతుడు ఫుల్‌ఫిల్ చేసేస్తాడనమాట. అలా ఏంటంటే ఆయన ప్రతి జీవికి కూడా ఇండివిడ్యువల్‌గా అటెన్షన్ పే చేస్తున్నారు. మన కోరికల్ని, మన చేసే కర్మల్ని ప్రతీదీ కూడా ఆయన మానిటర్ చేస్తున్నారనమాట. అది మనకి మామూలుగా మనం భౌతికంగా ఆలోచించుకుంటే చాలా 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 అసలు మన ఊహకందని అంత కష్టమైన పని. కానీ భగవంతుడు చాలా తేలిగ్గా అసలు చాలా చాలా ఈజీగా చేసేస్తారనమాట. భగవంతుడికి ఎలాంటి ఆహ్, ఇప్పుడు మన మీద ఏదైనా పెద్ద బరువు పెట్టామనుకోండి, మనం ఏం చేస్తాము? తక్కువ బరువు ఉన్నంత సేపు ఇలా స్ట్రెయిట్‌గా నడుస్తాము. ఎప్పుడైతే మన చేతిలో బరువు ఎక్కువైపోయిందనుకోండి, మనం మోయలేక ఏమవుతుంది? మనం ఒక పక్కకి ఇలా బెండ్ అయిపోయి ఉంటాం.
అలాంటిది భగవంతుడు ఇంత భారం, ఇంత అన్నీ ఆయన చేస్తున్నా సరే ఆయన ఎటు బెండ్ అయిపోయి ఉండరు. నార్మల్‌గా చాలా నార్మల్‌గా ఉండగలుగుతారనమాట. అది ఆయన గొప్పతనం. నెక్స్ట్ ఇంకా ఇంకొక నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే త్వం అవ్యయః. ఆయన ఇంకా ఏంటి అవ్యయః అని చెప్తున్నారు. అవ్యయుడనమాట. ఇప్పుడు ఆయన ఎనర్జీస్‌ని అంతా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఆయన ఎన్నో రకాల అవతారాలు తీసుకున్నారు. తర్వాత మనకి ఇంకా మంచి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనంటే, ఇప్పుడు బ్రహ్మ విమోచన లీల జరిగినప్పుడు ఏమైందంటే భగవంతుడే బ్రహ్మదేవుడు కృష్ణ ఫ్రెండ్స్‌ని తర్వాత ఆవుల్ని అన్నిటిని బ్రహ్మదేవుడు ఎవరు ఏంటి ఈయన గొప్పతనం అనేసి కృష్ణాని తెలుసుకోవడానికి కృష్ణాని ఎందుకు అందరూ ఫాలో అవుతున్నారు? లేకపోతే కృష్ణాని టెస్ట్ చేయడానికి అన్నట్టు కృష్ణ పవర్ ఏంటి? ఒక టైంలో మోహం అన్నమాట బ్రహ్మదేవుడికి. అందుకే ఆ కారణం వల్ల కృష్ణ ఫ్రెండ్స్‌ని అందరిని బ్రహ్మదేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు బ్రహ్మలోకానికి. అప్పుడు ఆ టైంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే కృష్ణుడే తన ఫ్రెండ్స్ లాగా తర్వాత గోవుల్లాగా అందరిలాగా ఆయన ఎక్స్‌పాండ్ అయిపోతారు. ఎక్స్‌పాండ్ అయిపోయి 1 ఇయర్ పాటు బ్రహ్మదేవుడు వాళ్ళందరిని అక్కడే ఉంచినా ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్‌గా అంతా రన్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఎక్స్‌పాండ్ అయినంత మాత్రాన కృష్ణుడు అలాగా డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఆయన విస్తరించినంత మాత్రాన ఆయన ఎనర్జీ ఏం తగ్గిపోలేదన్నమాట ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే ఆయన తర్వాత గోపికలతో కూడా కృష్ణుడు ప్రతి రాసలీల టైంలో ప్రతి ఒక్క గోపికతో కూడా కృష్ణుడు ఉన్నాడన్నమాట. అయితే కృష్ణుడు అలా పార్ట్స్‌గా డివైడ్ అయ్యాడు కదా! అయితే కృష్ణుడు ఎనర్జీ ఏమైనా తగ్గిపోయిందా అంటే అది అస్సలు తగ్గలేదన్నమాట. ప్రతి కృష్ణుడిలో కూడా సేమ్ పొటెన్షియల్ ఉంది. సేమ్ పొటెన్సీ ఉందన్నమాట భగవంతుడికి. సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడ భగవంతుడి యొక్క శక్తి అనేది అస్సలు తగ్గిపోలేదు. అందరికీ ఈక్వల్‌గా ప్రతి ఎక్స్‌పాన్షన్‌లో కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక కేక్ ఉందనుకోండి. ఆ కేక్‌ని పార్ట్స్‌గా కట్ చేసాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ప్రతి కేక్ పీస్‌లో కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అంతేకాని కట్ చేసినంత మాత్రం టేస్ట్ తగ్గిపోదు కదా! అలాగే ఏంటంటే భగవంతుడిలో ఏంటంటే భగవంతుడు ఎక్స్‌పాండ్ అయినంత మాత్రాన విస్తరించబడినంత మాత్రాన భగవంతుడి యొక్క ఎనర్జీ ఏమి తగ్గిపోదన్నమాట. సపోజ్ మనం పెద్ద సముద్రం ఉందనుకోండి. ప్రభుపాదులు వారు ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక పెద్ద సముద్రం ఉంది. దానిలో మనం ఒక గ్లాసుడు వాటర్ తీసామనుకోండి. ఆ సముద్రంలో ఏం తగ్గినట్టు కానీ, ఎక్కువైనట్టు కానీ ఏం కనిపించదు. ఒకవేళ వర్షం పడిందనుకోండి. వర్షం వల్ల వాటర్ యాడ్ అయినా లేకపోతే వేరే నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన సముద్రము సైజ్ పెరిగిపోయినట్టు అనిపించదు. లేకపోతే బాగా ఎండలు వల్ల కొంచెం నదుల్లో వాటర్ తగ్గిపోతాయి కదా! అదే రకంగా మనకి నదుల్లో అయితే తేడా తెలుస్తది. కానీ ఈ సముద్రంలో అయితే మనకి తేడా తెలీదనమాట. అసలు వాటర్ తగ్గినట్టు తెలీదు. ఎక్కువైనట్టు కూడా తెలీదనమాట. అంటే సముద్రం ఎప్పుడు చాలా నార్మల్‌గా ఉంటుంది. అదే రకంగా భగవంతుడి యొక్క శక్తులు కూడా ఆయన ఎంత విస్తరించినా సరే, ఆయన శక్తులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి. తగ్గిపోవడం అనేది జరగదనమాట. అది అవ్యయం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? శాశ్వత ధర్మగోప్త. శాశ్వత ధర్మగోప్త అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాశ్వత ధర్మ రక్షకుడవు. ఎప్పుడూ కూడా ఈ ధర్మాన్ని భగవంతుడు మెయిన్ ఇక్కడికొచ్చిన పర్పస్‌లో ఒకటి ఇది కూడా కదండీ! ధర్మాన్ని రక్షించడము. ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోయి ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను అని భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పడం జరిగిందనమాట. అలా ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సనాతనః అంటే ఎప్పుడూ ఉంటాడనమాట భగవంతుడు. ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేకపోవడం అనేది ఉండదు. ఈవెన్ మనమైతే అయితే భగవంతుడు ఈవెన్ అర్జునుడికి కూడా స్టార్టింగ్ అధ్యాయాల్లో చెప్తారు కదా! ఇంతకుముందు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. నెక్స్ట్ కూడా ఉంటారు. నువ్వు ఉన్నావు. నేను కూడా ఇంతకుముందు ఉన్నాను. కాకపోతే ఏంటంటే మీ అందరూ ఆ నాలెడ్జ్‌ని, ఆ జ్ఞానం మీకు లేదనమాట. అంటే పూర్వజన్మలో ఏం జరిగింది? ఆ ముందు ఏం జరిగింది? మన ఆరిజిన్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అలాంటి జ్ఞానం నెక్స్ట్ మనం ఎలాంటి జన్మలు తీసుకుంటాము? ఆ జ్ఞానం అయితే మనకుండదు. కానీ మనందరిలో పరమాత్మలా ఉన్న ఆ భగవంతుడికి ఏంటంటే ప్రతి జీవి గురించి తెలుసు. ఆయన గురించి ఆయనకి తెలుసనమాట. ముందు మన జన్మలన్నిటి గురించి ఆయనకు తెలుసు. నెక్స్ట్ మన జన్మల గురించి కూడా ఆయనకి తెలుసు. మన ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేయకముందే మనలో ఉంది ఒక ఆలోచన అనేది మనం తెలుసుకోకముందే భగవంతుడికి తెలుసనమాట.
ఆ తర్వాత ఆయన ఇప్పుడున్నారు, ఒకప్పుడు లేరు అని ఉండదు. ఎప్పుడు శాశ్వతంగా ఉన్నారనమాట. ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారనమాట భగవంతుడు. ఆ రకంగా ఆయన సనాతనం. నెక్స్ట్ ఇంకా పురుషోత్తమి. నీవు పరమ పురుషుడవు. పురుష అని అంటున్నారు. పురుష అంటే అర్థం ఏంటంటే ఎంజాయర్ అనమాట. మనం ఏమనుకుంటాం అంటే ఇవన్నిటిని భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిని అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను. నేనే మాస్టర్‌ని. వీళ్ళందరూ నా సర్వెంట్స్ అని అలా అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా ఏంటంటే భగవంతుడు పరమ పురుషుడు అనమాట. నిజమైన ఎంజాయర్, ఆహ్, నిజమైన ఆహ్, ఎంజాయర్ ఎవరు అంటే భగవంతుడు అనమాట. కృష్ణుడే నిజమైన పురుషుడు. మనందరం కాదు. అది 18వ శ్లోకం. నెక్స్ట్ 19. 19 ఏం చెప్తున్నారు? నీవు ఆది మధ్యాంతరహితుడివై ఉన్నావు. ఇలాగే ఆది లేదు నీకు, అంటే స్టార్టింగ్ పాయింట్ లేదు, మిడిల్ లేదు, ఎండింగ్ లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రీవియస్ శ్లోకంలో కూడా ఒక దగ్గర వస్తుందన్నమాట. నా 16వ శ్లోకంలో నాంతం న మధ్యం న పునస్తవాదం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతము కానీ నా మధ్యం, నా అంతం నా మధ్యం అని చెప్తున్నారు. అంతము కానీ మధ్యము కానీ లేదు. నా ఆది తవ ఆదిం, ఆది కూడా లేదు అనే విషయాన్ని ప్రీవియస్ శ్లోకంలో చెప్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఆది మధ్యాంతరహితుడవు, అన్నిటినీ మెయింటైన్ చేసేది ఆయనే. ఫస్ట్ క్రియేషన్ చేసింది ఆయనే, మెయింటైన్ చేసేది ఆయనే, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు అంతా ఆయన తనలో కలిపేసుకునేది ఆయనే అనమాట. కానీ ఆయనకి మాత్రం ఎక్కడ, ఇంకో శ్లోకంలో కూడా అర్జునుడు చెప్తాడు కదా, నేను మొత్తం నువ్వు అన్ని డైరెక్షన్స్ లో కూడా ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, ఎక్కడ ఎండ్ అవుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ విస్తరింపబడి ఉన్నావు, నాకు అసలు ఏమీ తెలియడం లేదు అని అర్జునుడు ఇంకొక శ్లోకంలో కూడా చెప్తాడు. ఇది అంటే భగవంతుడికి ఇంకొక రకంగా ఏంటంటే భగవంతుడిని ఎవరు సృష్టించలేదు, ఆయనే అంతటిని సృష్టించారు. తర్వాత ఆయన అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆయన్ని మెయింటైన్ చేసే వాళ్ళంటూ ప్రత్యేకంగా ఇంకొకళ్ళు లేరు. ఇప్పుడు మనకనుకోండి, మన చిన్నతనంలో అంతా మన మన తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తాము. తర్వాత వాళ్ళ సంరక్షణలో ఉంటాము. తర్వాత మన పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు మనల్ని మెయింటైన్ చేస్తారు పెద్ద అయ్యేంత వరకు. మనం వన్స్ పెద్ద అయిన తర్వాత మన భార్య, పిల్లలు, భర్త, వీళ్ళంతా, ఈ ఫ్యామిలీ అంతా మనల్ని చూసుకుంటుంది. వన్స్ మనం మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మనకి లాస్ట్ జరగాల్సిన కార్యక్రమాలు అంటే మనల్ని ముసలితనంలో వాళ్ళ సంరక్షణలో ఉంటాం. కానీ భగవంతుడికి ఏంటంటే అలాగా ఒకళ్ళు చూడాల్సిన అవసరం లేదనమాట. అన్నిటికీ, మొత్తం సమస్త లోకాలకి కూడా, అన్ని బ్రహ్మాండాలకి కూడా ఆయనే ఆధారం అనమాట. ఆయనకంటూ ఒక ఎండింగ్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ అలా ఏం ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? నీ వైభవము అపరిమితమై ఉన్నది. ఈ భగవంతుడి యొక్క వైభవాలన్నీ ఎలా ఉన్నాయండి? భగవంతుడి యొక్క అపారమైన వైభవం, అనంత వీర్యం, ఆయన నీ వైభవము అపరిమితమై ఉన్నది. భగవంతుడికి ఏ క్వాలిటీ తీసుకున్నా భగవంతుడిలో మనకి భగవంతుడు అంటే మనకు ఆ డెఫినిషన్ ఉంది కదండి, పరాశర ముని ఇచ్చిన డెఫినిషన్, ఆ 6 గుణాలు. ఏ గుణం తీసుకున్నా అన్ని అన్లిమిటెడే అన్నమాట. అందము అన్లిమిటెడ్, ఆయన శక్తి అన్లిమిటెడ్, ఆయన పేరు ప్రఖ్యాతులు అవన్నీ అన్లిమిటెడ్, ఆయన వైరాగ్యం అన్లిమిటెడ్. ఏది తీసుకున్నా సరే అనంతం అన్నమాట. ఇంకా ఇంత భగవంతుడు ఇంత అందంగా ఉంటాడు, లేకపోతే ఏదైనా ఒక దానితో కంపేర్ చేయడానికి, లేకపోతే ఆయన శక్తి ఇంత శక్తివంతుడు, 1000 ఏనుగుల శక్తి ఉంది ఆయనకి, లేకపోతే కొన్ని కోట్ల ఏనుగుల శక్తి ఉంది, అలా చెప్పలేమన్నమాట. ప్రతిదీ కూడా అనంతమైంది. నెక్స్ట్ ఇంకా ఆయన చూడడానికి కూడా ఆయన శక్తులు, ఆయన గుణాలు, తర్వాత ఆయన ఐశ్వర్యాలు, ఆయన వైభవాలు, ఇవన్నీ ఎలాగో అనంతమే. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయన బాహువులు కూడా అనంత బాహుం అంటున్నారు, లెక్క పెట్టలేమన్నమాట. ఇన్ని ముందు శ్లోకంలో కూడా ఒక దగ్గర, ఫస్ట్ 16వ శ్లోకంలో కూడా అనేక బాహుం ధరవక్త్ర నేత్రం అని వచ్చింది. అనేక బాహువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పడం వేరు, అనంతం అని చెప్పడం వేరు. అనంతం అంటే ఇంకా కౌంట్లెస్ అన్నమాట, ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టలేము. అదే అనేకం అని అంటే
మల్టిపుల్ చాలా ఉన్నాయి. అంటే మనం అప్రాక్సిమేట్‌గా ఒక నంబర్ అయినా ఇవ్వచ్చు. కానీ అనంతం అన్నప్పుడు అసలు మనం ఎంత అప్రాక్సిమేట్ నంబర్ కూడా చెప్పలేము. ఆయనకు అన్నీ ఉన్నాయన్నమాట లిమిట్‌లెస్. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? శశి సూర్య నేత్రం. సూర్యచంద్రులు ఎలా ఉన్నారండి? ఆయన కన్నుల్లాగా ఉన్నారంట. ఆయన కన్నులు సూర్యచంద్రుడిలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా పశ్యామిత్వాం దీప్త హుతాశ వక్త్రం. తర్వాత ఆయన నోటి నుంచి ఆయన దీప్త హుతాశ వక్త్రం నోటి నుంచి వెలువడే అగ్ని దహించి చాలా తేజోమయంగా ఉందన్నమాట ఆయన ముఖము. తర్వాత ఆయన నోట్లో నుంచి కూడా అగ్ని ప్రజ్వలిస్తుందన్నమాట. అది చూడడానికి చాలా చాలా ప్రజ్వలింపజేస్తుంది. పశ్యామిత్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. ఆయన అన్ని విశ్వాల్ని కూడా తప్పింపజేస్తున్నారన్నమాట. ఇప్పుడు బాగా అంటే బాగా వేడిగా ఉండేటట్టు చేస్తున్నారు. ప్రజ్వలిస్తున్నదన్నమాట ఆయన నోట్లో నుంచి అగ్ని. అలా అని చెప్పేసి ఈ 2 శ్లోకాల్లో అర్జునుడు భగవంతుడు ఎలా ఉన్నారు చూడ్డానికి, ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో కూడా ఆ కంటిన్యూషన్ వస్తుందన్నమాట. భగవంతుడు ఎలా ఉన్నారు చూడ్డానికి, భగవంతుడి విభూతులు అనంతమని ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, తర్వాత మొత్తం అందరూ మునులు, తర్వాత వాళ్ళందరూ కూడా భగవంతుడి చాలా నోళ్ళు ఉన్నాయి, ఎక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఏమీ తెలియట్లేదు. తర్వాత ఈ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా భగవంతుడు మొత్తం వాళ్ళందరూ భగవంతుడిని గ్లోరిఫై చేస్తున్నారని, తర్వాత ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి పళ్ళ మధ్యలో చిక్కుకుని వాళ్ళ బాడీలన్నీ నాశనం అయిపోతున్నాయని, ఇలా ఎన్నో శ్లోకాల్లో మొత్తం ఆ విశ్వరూపం ఎలా ఉందో మనకి కంటికి చూపించినట్టు అర్జునుడు మొత్తం చాలా డీటెయిల్డ్‌గా డిస్క్రైబ్ చేశాడనమాట ఈ విశ్వరూపంలో. ప్రభుపాదుల వారు కూడా ఆయన భాష్యంతో మనకి అంతే డీటెయిల్డ్‌గా అన్నీ చెప్పడం అనేది జరిగింది. ఇదండి ఈరోజు 18, 19 శ్లోకాలు విశ్వరూపం నుండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ, లేకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. హరే కృష్ణ మాతాజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. ఆయన విభూతులన్నీ కూడా అనంతము. అసలు ఇది ఇంత అది ఎంత అని చెప్పడానికి, కొలవటానికి కౌంటింగ్ చెప్పడానికి కూడా లేదు. అంత అద్భుతమైన విభూతులు అంత అనంతంగా ఉన్నాయని అసలు ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. మీరు చెప్పినట్లుగా భగవంతునికి దగ్గరగా చేర్చే జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం. మనకి ఇక ఎటువంటి విద్య నేర్చుకున్న అది అవిద్య అవుతుంది అని మళ్ళీ ఆయన శక్తుల గురించి ఎగ్జాంపుల్స్ తో చాలా చక్కగా వివరించారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే నరసింహారతి ఎవరైనా పాడండి మాతాజీ. ఇంతవరకు ఎవరు మాతాజీలు కానీ ప్రభుజీలు కానీ ఇంతవరకు పాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. చేయమంటారా మాతాజీ? చేయండి మాతాజీ. ప్రభుజీ రికార్డింగ్ ఆపేయాలి కదా?